అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పైన పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డి మిస్టర్ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 18 నెలలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ఇవాళ ప్రతిపక్షాలకు ఉన్నటువంటి వాళ్ళ బలహీనతలు కావచ్చు, గతంలో క్లబ్బులతోని ఇవాళ 10 ఏళ్ల పాటు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిగజార్చి బతికి ఇవాళ మొత్తం కూడా తన పదవిని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలు అవినీతి చేసినటువంటి దొంగల భరతం పడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ కేటీఆర్ బానిసగా వ్యవహరిస్తా ఉన్నాడు తప్ప ఇవాళ రాష్ట్ర ప్రజలకు పాడి కౌశిక్ రెడ్డి మాటల్ని తెలంగాణ ప్రజలు ఎవరు సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు. నేను అంటా ఉన్నాను, పాడి కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో కనీసం టికెట్ ఇవ్వకపోతే పారిపోయి సిగ్గుతో తల ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీకి పోయినటువంటి పరిస్థితి. నేను అంటా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు 18 నెలలుగా ఐక్యంగా అన్నదమ్ముల్లా ఉండి తెలంగాణ అభివృద్ధి చేస్తున్నటువంటి విషయాన్ని ఇవాళ మీ అందరికీ తెలుసు. కాబట్టి కేటీఆర్ రాసలీలలు కావచ్చు, కేటీఆర్ అవినీతి చీకటి రహస్యాలను బయటపెట్టి ఇవాళ ఒకవైపు తెలంగాణ ప్రజలందరూ కూడా అతన్ని అరెస్ట్ చేయాలి, అతన్ని శిక్షించాలని ఒకవైపు ప్రజల మద్దతు వస్తుంటే ఇలాంటి పాడి కౌశిక్ రెడ్డి బానిసలు, కేటీఆర్ బానిసలు ఇవాళ తన స్థాయికి మించి మీడియాలో సంచలనాల కోసం, మీడియాలో వార్తల కోసం పాడి కౌశిక్ రెడ్డి పదే ఇలాంటి వ్యవహారశీలుంటే ప్రజలు ఖచ్చితంగా నీకు దేశశుద్ధి తప్పదు, ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఏదో చావు తప్పిలొట్టబోయి ఈసారి హుజూరాబాద్ లో ఏదో గెలవంగానే ఏదో మొగోడులాగా మాట్లాడుతున్నావు. వచ్చేసారి హుజూరాబాద్ లో గెలిచేది కాంగ్రెస్ అనే విషయాన్ని కూడా మర్చిపోకు మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి. ముఖ్యమంత్రి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యల్ని తక్షణం క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి పిచ్చి ప్రకటనలు, పిచ్చి యొక్క వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజల్లో నేను సంచలనం అయితే పెద్ద లీడర్ అయితేని పెద్ద వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి కొడతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అభివృద్ధి పదములో ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లి ఇవాళ తెలంగాణ ప్రభుత్వ పాలన, ప్రజాపాలన ఇవాళ దేశానికి ఒక ఆదర్శంలాగా తీసుకుపోతుంటే ఇలా కళ్ళుండి చెవులుండి చూడలేని మీలాంటి దద్దమ్మలు, మీలాంటి చౌటలు ఇలాంటి చౌకాబారు వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి మళ్ళా ఒకసారి పునరావృతం అయితే నీ స్థాయికి మించి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి కొడతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడాల బీఆర్ఎస్ నాయకులారా. ఇలాంటి ప్రభుత్వం పైన గాని, ముఖ్యమంత్రి గారి పైన గాని, కాంగ్రెస్ పార్టీ పైన గాని వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తి లేదు. తరిమి కొడతామనే విషయాన్ని కూడా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. పాడి కౌశిక్ రెడ్డి తన స్థాయికి మించి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహించబోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మరొకసారి పిచ్చి పట్టినట్టు పిచ్చి కుక్క కరిచాడు మాట్లాడే కౌశిక్ రెడ్డి, గతం మర్చిపోయినావా? 2012 సంవత్సరంలో హిమాయత్ నగర్ మధుశాల బార్లో నిన్ను మధుశాల ఓనర్ శ్రీనివాస్ రెడ్డి 2 పచ్చకాళ్ళు కొడితే అప్పుడు ఇరిపించింది ఎవరు? మర్చిపోయినావా? చిల్లర మాటలు మాట్లాడే ముందు నీ స్థాయి తెలుసుకో. తాగి బొర్లాడే కౌశిక్ రెడ్డి ఈ చిల్లర మాటలు మాట్లాడ మర్చిపో. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇంకా ఎక్కతలా మతి, ఇంకా దిమాగ్ దొబ్బిందా? ఈ దగాకౌరు పనులు, ఈ దౌర్భాగ్య పనులు మర్చిపోయిగా. ముఖ్యమంత్రి స్థాయి అని ఇది మాట్లాడేది. రేవంత్ రెడ్డి గారి కాలికి కూడా సరిపోడు నీ కేటీఆర్, నీకు నీ హరీష్ రావు, ఇంకా నువ్వు కూడా ఇంకా మాట్లాడుతున్నావు అన్ని అబద్ధాలు. అరే ఓ ఎదవా, తెలుసుకొని మాట్లాడు. గతంలో గుర్తు చేస్తున్నా నీకు, హిమాయత్ నగర్ మధుశాల బార్లో నిన్ను బట్టలిప్పి కొట్టిన విషయాన్ని మర్చిపోయినావా? శ్రీనివాస్ రెడ్డి ఓనరు నువ్వు బీర్ సీసాలతోని తాగి తందనాలు ఆడితే నిన్ను బట్టలిప్పి కొట్టిన విషయం మర్చిపోయినావా? అప్పుడు వచ్చింది నేనే. మెట్టు సైకోన వ్యక్తి వచ్చి నిన్ను ఇడిపించినాడు, మర్చిపోక. అప్పుడు తెలుసుకొని మాట్లాడు. చిల్లర మళ్ళీ మాట్లాడకు. నీ స్థాయి అని చెప్పమంటావా? వార్డు మెంబర్కే ఎక్కువ. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి నీ కేటీఆర్ది కాదు, నీ హరీష్ రావుది కాదు, మీ కల్వకుంట్ల కుటుంబంలో ఎవరికి కానే కాదు. ఖబర్దార్ కౌశిక్ చెప్తున్నాం.
ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్దేశించి మాట్లాడిన మాటలు మనం కూడా చూసినాం. అరే పాడి కౌశిక్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికలల్లా సిగ్గు లేకుండా ఈ గుండె బరువెక్కింది, ఈ గుండె అలసిపోయింది, ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేసి ఆఖరికి నీ భార్య పిల్లలతో కూడా యాక్టింగ్ చేపించి గెలిచింది. నువ్వు ఏ రోజన్నా ప్రజల తరఫున మాట్లాడినవారా? సిగ్గు లేకుండా నువ్వు గెలిచిన రోజు నుంచి ఆ కేటీఆర్ ని కేసీఆర్ ని జోకనీకే గౌరవ ముఖ్యమంత్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేపిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నావు. నీకు సిగ్గుందారా? ఈరోజు ముఖ్యమంత్రి మన కేటీఆర్ అనుకున్నావా ట్యాప్ చేయనీకే? సిగ్గు లేకుండా ఎంతమంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిరో రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. పచ్చకామర్లోకి లోకమంతా పచ్చ కనిపించినట్టు మీ నాయకుడు అట్లా చేస్తే అందరూ అట్లా చేస్తారనుకున్నావారా కౌశిక్ రెడ్డి? ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకి 18 గంటలు పనిచేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని 2047 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని చెప్పేసి కష్టపడుతుంటే హర్షించాల్సింది పోయి కనీసం నీకు చేత కాకపోతే నోరు మూసుకొని వండుకో. నీ ఇతర నాయకులు ఏ విధంగా అయితే ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటారో నువ్వు కూడా ఆ విధంగా రెస్ట్ తీసుకో. కానీ ముఖ్యమంత్రి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెప్పు తెగుతుందిరా కౌశిక్ రెడ్డి. మరి ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతుంటే ఆ రోజు పోలీసు ఉన్నతాధికారి అకుల్ సబర్వాల్ డ్రగ్స్ ని పట్టుకుంటుంటే మరి ఆయన ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ చేసిండ్రు? అంటే ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ని ఎంకరేజ్ చేసింది మీరు కాదా? మరి అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగిల్ అనే ఒక టీం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కష్టపడుతుంటే సిగ్గు లేకుండా నోటుకొచ్చి మాట్లాడతావేమ్రా కుక్క? దుబాయ్లా బొంబాయిలా హీరోయిన్ల చుట్టూ తిరిగే బ్యాచ్ మీరు. ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రజల కోసం పనిచేసే నాయకుడు రేవంత్ అన్న. రేవంత్ అన్నకు నీకు నక్కకు నాగలోకంకు ఉన్నంత తేడా ఉంది. కౌశిక్ రెడ్డి నీకు కూడా చక్కగా చెప్తున్నా, మంచిగా రాజకీయాలు చేసేట్టుంటే చెయ్యి. పోయి నీ నియోజకవర్గ ప్రజల కోసం పనిచేసుకో. అంతేగాని హైదరాబాద్ లో ఉండుకుంటా నోటుకొచ్చినట్టు మాట్లాడతా ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు అంటే చెప్పు తెగుతుంది. హైదరాబాద్ లో ఉరికిచ్చి కొడతాము. పాడి కౌశిక్ రెడ్డి నీ పాడే కడతామని చెప్పి చెప్తున్నారా?